హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీకు కొన్ని ఫేమస్ వెబ్సైట్ హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ కోసం వెబ్సైట్ నేమ్స్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్లో మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మీకు డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తాను అవి ఎంత క్లారిటీగా ఉంటాయనేది. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ పై యాక్టివేట్ చేసుకోండి. సో అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే ముందుగా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందు మీకు టాప్ 7లో మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ కోసం టాప్ 7 వెబ్సైట్ నేమ్స్ అయితే చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జడ్జ్ అని ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద స్పెల్లింగ్ చూసుకోవచ్చు మీరు. సో జడ్జ్ అది ఫేమస్ వెబ్సైట్ అనమాట. హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఇందులో మనకి అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పిక్సెల్స్. సో స్పెల్లింగ్ అనేది స్క్రీన్ మీద చూసుకోండి. సో పిక్సెల్స్ వెబ్సైట్ అనమాట. ఇంకా థర్డ్ వచ్చేసి పిక్సబే. సో ఇక్కడ స్పెల్లింగ్ మీ స్క్రీన్ మీద చూసుకోండి, పిక్సబే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అన్ఫ్లాష్. ఇక్కడ స్పెల్లింగ్ స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు, అన్ఫ్లాష్ వెబ్సైట్స్ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రీ పిక్. సో స్పెల్లింగ్ స్క్రీన్ మీద చూసుకోండి మీరు. సో అది ఒక వెబ్సైట్ అనమాట. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మనకి వైబీ స్మార్టెస్ట్. సో ఇక్కడ స్పెల్లింగ్ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోండి. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి పిఎన్జీ ట్రీ. సో ఇవి టాప్ 7 వెబ్సైట్స్ అన్నమాట. ఇందులో మీకు డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తాను. దానికంటే ముందు మనము గూగుల్లో బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా సెర్చ్ చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేను బ్యాక్గ్రౌండ్ సర్చింగ్ కోసం నా మొబైల్లో ఉండే క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో నేను హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేస్తాను. హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేసి సర్చ్ కొట్టాను. సర్చ్ కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ అనేవి వస్తాయన్నమాట. సో పైన మనకి ఏ కేటగిరీకి సంబంధించిన ఈ ఇమేజెస్ కావాలనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎడిటింగ్ సంబంధించినవా, లేదా పిక్సర్కి సంబంధించినవా, ఫోటోగ్రఫీ, నేచరా, బ్లర్ కేఫ్ సంబంధించిన, స్టూడియోకి సంబంధించినవా, సో మనకి ఎంతో క్వాలిటీకి సంబంధించినవి అనేవి డిజైన్ బ్యాక్గ్రౌండ్స్ మీద చూసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మనం బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఒకసారి మనము పైన ఆల్ అని కనిపిస్తుంది కదా. సో మనకి సర్చింగ్ చేసినప్పుడు అన్ని రిజల్ట్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కింద చూసుకున్నట్లయితే కొన్ని వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి. సో నేను స్టార్టింగ్లో వెబ్సైట్ నేమ్ చెప్పాను కదా. సో వాటికి సంబంధించిన స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే www.pixels.com అని కనిపిస్తుంది. మనం ఫస్ట్లోనే ఈ వెబ్సైట్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఫేమస్ వెబ్సైట్, ఇందులో హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ మనకి అవైలబుల్ ఉంటాయని అర్థం అనమాట. చూసుకోండి, ఇక్కడ మనకి టైటిల్ కనిపిస్తుంది 1000+ బ్యూటిఫుల్ హెచ్డి బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ pixels.free stock ఫోటోస్ అని. సో అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే మనకి unflash.com అని కనిపిస్తుంది. సో ఇందులో కూడా మనకి 100+ ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ ఇమేజెస్ హెచ్డి డౌన్లోడ్ అని యువర్ నెక్స్ట్ అని ఇక్కడ టైటిల్ సో టైటిల్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి pixabay.com అనేది సో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవి ఫేమస్ వెబ్సైట్ కాబట్టి మనకి స్టార్టింగ్లో సెర్చ్ చేసినప్పుడు వచ్చేసినాయి అనమాట. హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనం సెర్చ్ చేసినాక అందుకే ఇది హెచ్డి బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వెబ్సైట్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో వచ్చేసినాయి మనకి. అండ్ నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ pixels.com ఉన్నాయి, దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. చూసుకోండి, ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట. ఇది pixels.com అనే వెబ్సైట్. పైన మనకి సర్చ్ బార్ కనిపిస్తుంది కదా. ఈ సర్చ్ బార్లో మనకి ఏ టైప్ బ్యాక్గ్రౌండ్స్ కావాలనేది మనం సర్చ్ చేసుకోవచ్చు. సో మీకు నేచర్ కావాలన్నా, గ్రేడియంట్ కావాలన్నా, సో మీ ఇష్టం, మీ సర్చింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇక్కడ పైన మనకు కొన్ని మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ కావాలి, బ్లర్ బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ సిబి ఎడిట్ బ్యాక్గ్రౌండ్స్, నేచర్ అని, హెచ్డి వాల్పేపర్స్, అవుట్డోర్ అని. నేను ఒకసారి ఈ అవుట్డోర్ మీద క్లిక్ చేసి మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్, సో హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి అనమాట. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీద మనం క్లిక్ చేసి కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నాయి కదా. సో డౌన్లోడ్ ఆప్షన్కి రైట్ సైడ్ ఒక యారో గుర్తు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనకి ఎంత రిజల్యూషన్ కావాలో చూస్ చేసుకోవాలి మీరు. సో నాకు హై క్లారిటీ కావాలి కాబట్టి హై క్లారిటీ చూస్ చేసుకొని కింద మనకి డౌన్లోడ్ ఫ్రీ ఉంది కదా, దాని మీద మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూసుకోండి, మనకి ఇమేజ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూసుకోండి, మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం హెచ్డి బ్యాక్గ్రౌండ్ ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను బ్యాక్ వెళ్తున్న వేరే వెబ్సైట్ కూడా చూపిస్తాను మీకు. అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ప్రతి వెబ్సైట్ క్లిక్ చేసి అందులో మనకి సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ పిక్సబే ఉంది కదా. సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కూడా మనకు టాప్లో సెర్చ్ బార్ ఉంటుంది. అండ్ కింద బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సెర్చ్ చేసి కూడా మీరు చూసుకొని సో బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నది. సో దీని మీద కూడా క్లిక్ చేస్తే మనకి సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి రిజల్యూషన్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నేను హై క్లారిటీ చూస్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమంటుందంటే మన జీమెయిల్ తోటి లాగిన్ అయితేనే హై క్లారిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి లాగిన్ అవ్వలేను కాబట్టి కొంచెం తక్కువ క్లారిటీ చూస్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి అది డౌన్లోడ్ అయితే కంప్లీట్ అవ్వడానికి చూపిస్తుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది మనకి డౌన్లోడ్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ చూసుకోండి, డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్ అనేది సో డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇదే విధంగా మనకి వెబ్సైట్లోకి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పిన 7 వెబ్సైట్ అయితే ఎప్పుడు సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా మనకి ఇమేజెస్ ఓపెన్ అయితే, లేదా కింద ఇమేజెస్ ఇక్కడ వ్యూ ఆల్ ఇమేజెస్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసిన ఇమేజెస్ అనేవి ఓపెన్ అయితే. ఇక్కడ చూసుకోండి, మనకి
సో ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే దీని మీద గట్టిగా ట్యాప్ చేసి పట్టుకొని దీన్ని డౌన్లోడ్ చేసేస్తారు. సో అలా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇది ఏ వెబ్సైట్లో ఉందనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పిక్సెల్స్ అని కనిపిస్తుంది కదా, ఇది పిక్సెల్స్లో వాల్ పేపర్ అనమాట. ఇది ఇక్కడ నేమ్ కూడా చదువుకోవచ్చు, ఇక్కడ 1000+ బ్యూటిఫుల్ హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అనేది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ రైట్ సైడ్ విజిట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ, సో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయింది చూడండి. సో ఇక్కడ నుంచి మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ చేసుకొని పైన మనకి ఇలా కేటగిరీస్ కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్ వెళ్తున్నాను నేను. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ కింద ప్రతి ఇమేజెస్కి ఆ వెబ్సైట్ అనేది ఉంటుంది. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేయాలి. సో అప్పుడు మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ మనకి పింట్రెస్ట్ అనేది కూడా కనిపిస్తుంది కదా వెబ్సైట్. సో పింట్రెస్ట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసిన మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ అవ్వవు అనమాట. సో నేను ఆల్రెడీ పింట్రెస్ట్ నుండి హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది, సో పిఎన్జీ ఎలా డౌన్లోడ్ చేయాలనేది చెప్పాను. సో అదే ప్రాసెస్ ప్రకారం మనం బ్యాక్గ్రౌండ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ వీడియోస్ మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాను. అక్కడ మీరు ఆ వీడియో చూసి పింట్రెస్ట్ అప్లికేషన్ ద్వారా మన బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీరు నేర్చుకోండి. చూడండి, ఇది పింట్రెస్ట్లోనే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది డౌన్లోడ్ చేయాలంటే, క్లారిటీ డౌన్లోడ్ చేయాలంటే మనం పింట్రెస్ట్లోకి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ క్రోమ్కి రావాలి. క్రోమ్కి వచ్చి అప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయాలన్నమాట. సో అంత ప్రాసెస్ ఉంటుంది. అది మీకు అర్థం కావాలంటే వీడియో చూడండి. పింట్రెస్ట్ గురించి నేను చేసిన వీడియోస్ అయితే చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు చూడండి. ఓకే, మనకి ఈ విధంగా కూడా చాలా వెబ్సైట్స్ అనేవి మనకు పరిచయం అయితే, సో మనకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా నేను 7 బ్యాక్గ్రౌండ్స్ లింక్స్ అయితే చెప్పాను కదా, సో నేమ్స్ అయితే చెప్పాను కదా. సో అవి మీరు ప్రతి ఫెస్టివల్కి ప్రతిరోజు చెక్ చేయండి. మీకు కొత్త అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు నవరాత్రి ఫెస్టివల్ ఉంది కదా, నవరాత్రికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకోసం మీరు చెక్ చేయండి. అండ్ ఇక్కడ టాప్లో మనకి కేటగిరీస్ వైజ్గా కొన్ని ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ నేచర్ చూస్ చేసుకుంటే మనకు నేచర్కి సంబంధించిన వాల్పేపర్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా క్లిక్ చేసి ఇక్కడ మనకి పిక్సెల్స్ వెబ్సైట్ అనమాట. సో ఇలా వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి. సో అది యాక్చువల్గా ప్రాసెస్ అనేది. ఫ్రెండ్స్, ఇంతకుముందు సో మనం ఒక వెబ్సైట్లో హెచ్డి క్వాలిటీలో అంటే ఎక్కువ రిజల్యూషన్లో డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మనకి జీమెయిల్ తోటి లాగిన్ అవ్వమని అయితే అడిగింది కదా. సో అదేవిధంగా చాలా వెబ్సైట్ మనకి పెయిడ్ వర్షన్ ఉంటాయి. అంటే మనం పేమెంట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మనం పేమెంట్ చేయలేం కాబట్టి ఫ్రీగా ఉన్నాయి మాత్రం డౌన్లోడ్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ ఉన్నాయి కూడా యూస్ చేసుకోవాలంటే మన స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. లేకపోతే క్రోమ్ బ్రౌజర్లో ఒక ఫీచర్ ఉంటుంది. ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక గట్టిగా ట్యాప్ చేసి పట్టుకుంటే, ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని గట్టిగా ట్యాప్ చేసి పట్టుకుంటున్నాను ఇక్కడ. సో ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని గట్టిగా ట్యాప్ చేసి పట్టుకుంటే సో ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఈ విధంగా క్రోమ్లో ఈ ఫీచర్ ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి అది క్వాలిటీ అనేది ఉండదు. సో నార్మల్గా ఒక కేబీలో డౌన్లోడ్ అవుతుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. సో చాలా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ షాట్ తీసి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు క్లారిటీ అనేది రాదు. సో అదేవిధంగా మీకు పెయిడ్ వర్షన్ అంటే చూపిస్తాను. ఎగ్జాంపుల్కి నేను చెప్పిన టాప్ 7 వెబ్సైట్లో ఫ్రీ పిక్ వెబ్సైట్ ఉంది కదా. సో ఫ్రీ పిక్ వెబ్సైట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సెర్చ్ బార్లో టైప్ చేసి అండ్ దాన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ వెబ్సైట్ అయితే వచ్చేసింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాయి చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఇందులో. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి మనకు పైన గోల్డ్ కలర్ ఒక మార్క్ అయితే ఉంటుంది. చూపిస్తాను మీకు. సరే, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్కి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ గోల్డ్ కలర్ స్టిక్కర్ అవుతుంది కదా. ఓకే, సో ఇది ప్రీమియం వర్షన్ అనమాట. సో కొన్ని బ్యాక్గ్రౌండ్స్కి స్టిక్కర్ ఉంటుంది అనమాట. సో అది బ్యాక్గ్రౌండ్ మనం పేమెంట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ అవ్వదు. సో ఎగ్జాంపుల్కి నేను ఇంకో పిక్ చూపిస్తాను మీకు. పిఎన్జీ సన్ రైజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పిఎన్జీస్ కూడా, ఈ ఫ్రీ పిక్లో పిఎన్జీస్ కూడా దొరుకుతాయి, మీరు చూడండి. అండ్ ఇక్కడ మీకు మార్కింగ్ కనిపిస్తుంది గోల్డ్ కలర్. సో ఇవి మనకు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోలేము అనమాట. ఎగ్జాంపుల్కి నేను దీని మీద ట్యాప్ చేస్తున్నాను, అది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కింద చూసుకుంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్లో గో టు ప్రీమియం, అంటే ఇది మనం లాగిన్ అయితే అయిన తర్వాత మనీ పేమెంట్ చేసి మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి డౌన్లోడ్ మీద క్లిక్ చేసినా మనకి అది డౌన్లోడ్ అయితే అవ్వదు. అండ్ మనం డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేసినా మనకి హెచ్డీగా అయితే డౌన్లోడ్ అయితే అవ్వదు అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఫ్రీగా అయితే ఇది అవైలబుల్ లేదు. ఓకే, ఈ విధంగా మనకి అండ్ పిఎన్జీ ఇందులో మాత్రం ఫ్రీగా చాలా ఉన్నాయి. సో అక్కడ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డార్క్ బ్లూ కలర్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. సో ఇది చాలా చూడడానికి అద్భుతంగా ఉంది. దీన్ని నేను అల్ట్రాలో అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉన్నది, దీని మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసుకోండి, అది ఈ పిక్ మాత్రం మనకి 17 MB ఉంది, అంటే మనకి చాలా హెచ్డీలో వస్తుంది అనమాట అది. సో అదైతే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత అది మనకి సర్చింగ్ అయితే అవుతుంది. సో ఎక్కువ క్వాలిటీ ఉంది కదా, కొంచెం లోడింగ్ అయితే అవుతుంది అనమాట. సో లోడింగ్ అయిపోయిన తర్వాత మనకి జూమింగ్ అయితే అవి మనకి ఇమేజ్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఓపెన్ అయితే అవుతుంది. చూడండి, ఓపెన్ అయితే అయింది. ఇక్కడ చూసుకోండి, ఈ బ్లూ కలర్లో ఎంత అద్భుతంగా ఉంది ఇమేజ్ అనేది. సో నేను ఇంకా జూమ్ చేస్తుంటే ఇంత హెచ్డీగా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో చూశారు కదా. సో నేను ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేసి పిఎన్జీ ట్రీ వెబ్సైట్లోకి అయితే ఒకసారి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ నేను పిఎన్జీ ట్రీ అని టైప్ చేస్తున్నాను. ఓకే, మనకు వచ్చేసింది.
నేను సెర్చ్ కొట్టాను. సెర్చ్ కొట్టిన తర్వాత మనకు వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయినాం. చూసుకోండి ఇక్కడ మనకి చాలా రకాల PNGs అయితే మనకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ సెర్చ్లో కూడా మనం సెర్చ్ చేసి PNGs డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఇందులో మనము బ్యాక్గ్రౌండ్స్ కానీ PNG కానీ డౌన్లోడ్ చేయాలంటే సో మీరైతే లాగిన్ అయితే అవ్వాలన్నమాట మీ Gmail తోటి. ఇక్కడ నేను 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వచ్చినాయి కదా. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ప్రొఫైల్ లాగౌట్ అని కనిపిస్తుంది. సో మీరు Gmail తోటి లాగిన్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు రోజుకు 2 ఫైల్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలం. మళ్ళీ నెక్స్ట్ డే మనకు 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే రోజుకు 2 మాత్రమే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అంతకంటే ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు మనీ పే చేయాలన్నమాట. సో మనీ పే చేసి మంత్కి కానీ ఇయర్కి కానీ సో మనకి మనీ పే చేసి ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే మనం ఇందులో అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ ఒకే రోజు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము. మనం మనీ పే చేయలేకపోతే రోజుకు 2 మాత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోజు చెక్ చేయండి వెబ్సైట్లో మీకు నచ్చినవి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి రోజుకు 2. ఓకే. అండ్ ఈ వెబ్సైట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్స్ అనేవి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై.